హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం జీకే క్వశ్చన్స్ తెలుసుకుందాం. ఏంటంటే, సంగీత వాయిద్యమైన క్లారినేట్ను ఎంపింగో అనే చెట్టు నుంచి లభించే కలపతో తయారు చేస్తారట. ఎంపింగో అమెరికాలో తొలి ఎలక్ట్రిక్ కారును విలియం మోరిసన్ అనే కెమిస్ట్ 1890లో తయారు చేశాడు. 1890లో తయారు చేశాడు. 1890లో ఒక జారు పీనట్ బటర్ తయారు చేయాలంటే సుమారు 540 వేరుశనగలు అవసరం. 540 నుంచి 580 వరకు వేరుశనగలు అవసరం. ఒక వ్యక్తి నిమిషానికి సగటున 14 నుంచి 17 సార్లు కనురెప్పలు కొడతాడు. 14 నుంచి 17 సార్లు. ఇక ఫ్రాన్స్ భూభాగంలో అత్యధికముగా 12 టైం జోన్లు ఉంటాయి. మరే దేశానికి కూడా ఇన్ని లేవు. జీన్స్లోని చిన్న జేబును అప్పట్లో ప్యాకెట్ గడియారాలను పెట్టుకోవడానికి రూపొందించారు. 1971లో వ్యోమగామి అలాన్ షెపర్డ్ తొలిసారిగా చంద్రుడిపై గోల్ పాడాడు. మనిషి శరీరంలో అత్యంత గట్టి ఎముక తొడ ఎముక. అతి పొడవైన ఆంగ్ల పదములో 1,89,819 అక్షరాలుంటాయి. అతి పొడవైన ఆంగ్ల పదము లోపల ఎన్ని ఉంటాయి? 1,89,819 అక్షరాలు ఉంటాయి. గుడ్లగూబల సమూహాన్ని పార్లమెంట్ అంటారు. ఇంగ్లీష్లో ఓల్ అంటారు కదా, అవి. 2000లో గ్రామీ అవార్డుల సందర్భంగా జెన్నిఫర్ లోపెజ్ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించిన తర్వాత గూగుల్ ఇమేజ్ను సృష్టించడం మొదలుపెట్టారట. చంద్రునిపై తొలిసారి కాలిడిన వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ జుట్టు 2004లో $3,000 అమ్ముడయిందంట. వెంట్రుకలు. ఈఫిల్ టవర్ను మొదట స్పెయిన్లోని బార్సిలోనా కోసం తయారు చేశారు. ఇక ప్రపంచంలోని 60% కన్నా ఎక్కువ సరస్సులు కెనడాలో ఉన్నాయి. కెనడాలోనే ఎక్కువ సరస్సులు ఉన్నాయి మిత్రమా, కెనడాలో. మానవ శరీరములో తనను తాను నయము చేసుకోలేని ఒకే ఒక భాగము దంతాలు. మానవ శరీరంలో ఉన్నటువంటి తనను తాను నయము చేసుకోలేని ఒకే ఒక భాగం ఏంటి? దంతాలు అని మనము ఈ వారం తెలుసుకున్నాం మిత్రమా.